ఇవాళ మనం చందమామ కథల నుండి జయాభిజయీ భవ దిగ్విజయీ భవ అనే కవితను చూద్దాం. ఓ భారతీయుడా ఓ యాంధ్రవీర, మన జాతి ఎగచాట్లు మరువబోకోయ్, మన వారి శౌర్యమ్ము మరచిపోకోయ్. వర్తకమ్మునకని పాశ్చాత్యులిటకు విచ్చేసి కోటలు పెట్టించినారు. అది చూచి మన వారలదలించి అడుగా, ఆత్మరక్షణ కంచు ఆచ్చికాలాడి నమ్మించి వంచినారయా దొరలు. సేనల విరివిగా చేరంగదీసి క్రమమ్ముగా దేశమ్ము కాజేసినారు. అధికారమారీతి అబ్బినయంత జాతీయ వృత్తుల సమయించినారు. రాణివాసములోని రత్నాలు మణులు, బండారములలోని పైడి నాణెములు సీమకు పంపిరీ స్టీమర్లలోన. మరనూలు బట్టలు మన దేశమందు గుప్పించినారయా కోకొల్లలుగను. మనవారి సరుకులు మన దేశమందే అమ్ముడు పోకుండా ఆకట్టివారు. సన్న వల్వలు నేయు సారీల బిలిచి చేతి వ్రేళ్లను వారు ఛేదించినారు. జాతి చదువులు చెప్పు సంస్థలన్నిటినీ మూసివేయించిరీమో మోటలేక ఆ సంస్థల ధనమ్ములపహరింపగా. సేద్యంపుటనరులు చెడిపోయి రైతు మొరపెట్టుకొన్నను ముసిముట్టరైరి పండిన పంటైన ప్రజకందకండ. చేర్పించినారయా సీమకు దొరలు, ఇట్టి తంత్రాలతో ఈ దేశమెల్ల అల్లకల్లోలమై ఆగమైపోయే. క్షామదేవత ఎంత గజ్జెల్లు కట్టి ఆ మూల నుండియు ఈ మూలదాకా తైతక్కలాడుచూ తారసిల్లినది. అజ్ఞాన రాక్షసి ఆవహించినది. ఏ మూల జూచినా ఏటు బొబ్బరుల, అది చూచి మనవారలల్లాడినారే. మనసు లోపలనెంతో మ్రగ్గిపోయారు. ఎటువంటి దేశానికి ఎటువంటి దశలు, ఎటువంటి జాతికి ఎట్టి ఇక్కట్లు, ఎటువంటి సంస్కృతికి ఎట్టి దుస్థితిరా అనుచు లోపలే అలమటిల్లారు. పారతంత్ర్యము వల్ల ప్రభవించేనిద్ది దొరలనందర పారద్రోలబోకున్న ఈ గతిపోదయ్య ఈ గడలేదు. మన జాతికింకను మర్యాద లేదు. ఒడలి లోపల నెత్తురుండునందాక ముక్కున నూర్పులు పొలయునందాక ఈ పట్టిన కృపాణమిక దింపబోము భారతమాత నీ పాదమ్ములాన్ అని ప్రతిజ్ఞలు చేసి యా ఝాన్సీ లక్ష్మి మొదలైన యోధులు కదలి ఆంగ్లేయ సేనలనెదిరించి చెండాడినారు. పోరాటమీ రీతి ఘోరమ్ముగాను సాగించుచున్నంత శౌర్యమ్ము ద్రెళ్ళి తెరువేదిక మన కంచు తెల్ల దొరలుండ స్వార్థంబుగోరిన సంస్థానపతులు దేశ గౌరవమైన తిలకింపకుండ స్వాతంత్ర భాగ్యమ్ము సమయము నంచనక యుద్ధమ్ము చేసిరి ఉరులతో గలిసి. దానితో మనవారి తంత్రంబు సెడియే. జాతీయ యోధుల సన్నాహమణగే. పరులకు దేశమ్ము స్వాధీనమయ్యే. నాటి స్వాతంత్ర రణమ్ము లోపలను ఎందరు మన్నీలు ఇలకొరిగినారో చెప్పలేక చరిత్ర చిన్నవోయినది. ఆ పైని ఎగచాట్లు అన్నిన్ని కావు. దారిద్ర దేవత తందనాలాడే. ఓయని పిలిచినా కోయని పల్కె ఇది చూచి మనవారలిక సైపలేక కాంగ్రెస్సు పేరుతో ఘనమైన సంస్థ స్థాపించినారయా జాగృతి తెచ్చి. స్వాతంత్రమని ప్రజ పరవళ్ళు త్రొక్కే ఈ దేశమంతాను మాదయ్యన్నారు. మా ఇంటి పెత్తనము మాదయ్యన్నారు. ఉప్పుపై పన్నింక ఓచమన్నారు. కాంగ్రెస్సు పగ్గాలు గాంధీజీ పట్టే విరిని పోల్కిగా వీరజహ్వరుడు పూరించే శంఖమ్ము బొమ్ము బొమ్మనుచు. దానితో ఉప్పొంగి దర్పమ్ము పెరిగి తండోపతండాలు తరలిరిజినులు. సింహగర్జనలంత చలరేగిపోయే స్వాతంత్రకాంక్షతో శబ్దించె దిశలు. జాతి వీరులతోడ జైళ్లన్ని నిండే దేశాభిమానముల్ తెప్పలైతేలే. ఆ విజృంభణ చూచి ఆయస్సు కృంగి ఆంగ్లేయ పాలకులట్టిట్టులగుచు ఆర్డినెన్సుల కత్తులాడించినారు. ఊరకే కొందరు నురితీసినారు. బరువుగా శిక్షలు వడ్డించినారు. కలవారి ఆస్తులు కలుపుకొన్నారు. అన్ని చేసిన కూడా అణుమాత్రమైన జాతీయ భావమ్ము సమసిపోదయ్యే. అసహాయ శూరుండు నద్వితీయుండు గాంధీ మహాత్ముండు కళవళం పడక జాతీయవాదుల సమకూర్చి ఒకట నాయకత్వము పూని నడిపించినాడు. శాంతమ్ముగా పోరు సాగించినాడు. ఆ అహింసా విధికి పరదేశములు పులకించి చూచరా తలయూచి మెచ్చె. జాతీయ యోధుల శౌర్యంబు కోడి సంధియన్నారు విజాతీయ ప్రభువులు. సాగెరా ఎంతట స్వాతంత్ర రథము ఎగిరెరా మన జెండ ఎర్రన్ని కోట. కనులారయొకసారి కనుగొమ్ము నీవు జేజేలు కొట్టరా చెయ్యెత్తి నీవు ఇలుగెత్తి పాడరా ఈ జాతి గీతి. ఇదండి వాటి మన కవిత. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.